పోలవరం ప్రాజెక్ట్ కాదు, అదొక బ్యారేజీగానే మిగిలిపోతుంది అంటూ ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాన్ని హైలైట్ చేసింది సాక్షి. ఇప్పుడు పోలవరం జలాశయం కాదు, కేవలం బ్యారేజ్ మాత్రమే అని గురువారం లోక్సభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పరోక్షంగా తేల్చి చెప్పారు. ప్రాజెక్టు సవరించిన అంచనావి 30,436 కోట్లు అని చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం 12,157 కోట్ల అదనపు సాయం కింద కేంద్రం ఇస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకి ఇప్పటిదాకా 20,658 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం మీద అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ విషయం చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు 2017-18 లెక్కల ప్రకారం అయితే సవరించిన అంచనా ప్రకారం 55,656 కోట్లు. ఇది కేంద్ర జల సంఘం 2019లో ఆమోదించింది. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. 45.72 మీటర్ల గరిష్ట మట్టంలో నీటి నిల్వ చేసుకునేలా పోలవరం పూర్తి చేయాలంటే ఆ మేరకు నిధులు అవసరం. కానీ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస మట్టం 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేశారు 2024 ఆగస్టు 28న. అంటే ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చాక అనమాట. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనా 30,436 కోట్లుగా తేల్చింది. ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులు పోను ప్రాజెక్టుకు పూర్తి చేయడానికి అవసరమైన 12,157 కోట్లు విడుదల చేస్తాం. ప్రాజెక్టును 2027 మార్చిలోగా పూర్తి చేయాలని షరతు పెట్టింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే 115 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయొచ్చు. కానీ ఆ స్థాయిలో నీటి నిల్వ చేస్తే కుడి ఎడమ కాలువల కింద 7.2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం సాధ్యం కాదని, కేవలం 1.98 లక్షల ఎకరాలకే అది గోదావరి వరదల సమయంలో మాత్రమే నీటిని అందించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తే పోలవరం ఆయకట్టు 7.2 లక్షల ఎకరాలతో పాటు కృష్ణా డెల్టాలో 13.8 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.8 టీఎంసీలు సరఫరా చేయొచ్చన్నది అధికారులు చెబుతున్నారు. కానీ పోలవరంలో నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లకి కేంద్ర కేబినెట్ పరిమితం చేస్తూ తీర్మానం చేసిన ఆ సమావేశంలో టీడీపీ మంత్రులు నోరు మెదపలేదు. ఇక లోక్సభలో గురువారం పోలవరం సవరించిన అంచనా 30,436 కోట్లేనని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాతపూర్వకంగా తేల్చి చెప్పిన టీడీపీ ఎంపీలు మౌనం దాల్చారు. అంటే పోలవరం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు ఇస్తున్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసినట్టు అర్థమవుతుంది. నీటి నిల్వలు 41.15 మీటర్లకు పరిమితం చేస్తే పోలవరం రిజర్వాయర్ కానే కాదని, కేవలం బ్యారేజీగా మిగిలిపోతుంది నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు అంటుంది హైలైట్ చేసి.